నమో భగవతే వాసుదేవాయ. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య, ఇక్కడ యుక్తమైన ఆహారము అంటే పండ్లు కూరగాయలతో కూడినటువంటి శాకాహారం. తర్వాత అటువంటి యుక్తమైన ఆహారాన్ని తినాలని మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మితాహారం అంటే కొంత పొట్ట ఖాళీ ఉండాలి, తగ్గించి తినాలి. న్యాయార్జితాహారం అంటే న్యాయ సంబంధంగా ధర్మ సంబంధంగా సంపాదించిన ధనంతోనే ఆ ఆహారాన్ని తినాలి. ఆ ధనాన్ని మనం న్యాయంగా సంపాదించాలి. దైవార్పితాహారం, మనం ఆహారం తినేటప్పుడు భగవంతుణ్ణి మనసులో స్మరించుకొని ఈ ఆహారం మనకి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఆహారాన్ని భుజించాలి. అప్పుడు ఆ ఆహారం అమృతంగా మారుతుంది. యుక్తాహార విహారస్య, విహారము అంటే మన ప్రవర్తన సమాజానికి మేలు చేసేదిగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి. సమస్త జీవుల ఎడ ప్రేమ దయ కరుణ చూపించాలి. ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి. యుక్త చేష్టస్య కర్మసు, యుక్త చేష్టస్య కర్మసు అంటే ఇక్కడ మనం కర్మలు మనం ఏ విధంగా చేయడానికైనా మనకు స్వేచ్ఛ స్వాతంత్రము ఉంది. అట్లని మన ఇష్టం వచ్చినట్లు మనం కర్మలు చేసినట్టయితే కర్మ సిద్ధాంతం ప్రకారము వాటి ఫలితాలు బాధలు దుఃఖాలు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇతరులకు మేలు చేసేదిగా సమస్త జీవులకు కానీ సమస్త జంతువులకు కానీ చెట్లకు కానీ అన్నిటికీ కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశికి అంతా కూడా మన ప్రవర్తన మేలు చేసేదిగా ఉండాలి. లేని పక్షంలో కర్మ సిద్ధాంతం ప్రకారము అందుకు తగ్గిన ఫలితం అనుభవించాల్సి వస్తుంది. యుక్త స్వప్నావబోధస్య, యుక్త స్వప్న అంటే యుక్తమైన నిద్ర యుక్తంగా ఉండాలి. కొంతమంది విపరీతంగా నిద్రపోతారు, కొంతమంది అసలు నిద్రే పోరు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా నిద్రపోవడము అసలు నిద్రపోకుండా ఉండడము రెండు సరికాదు. కాబట్టి మన భౌతిక శరీరం పనిచేయటం ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనం నిద్రపోవాలి. అతి నిద్ర పనికిరాదు, అసలు నిద్ర లేకుండా ఉండకూడదు. ఈ విధమైనటువంటి యుక్తమైనటువంటి ఆహారము, యుక్తమైన విహారము, యుక్తమైనటువంటి కర్మలు, యుక్తమైనటువంటి నిద్ర ఉన్న వ్యక్తి యోగాని అర్హుడు. అతను దుఃఖం నుంచి విముక్తి పొందుతాడు. అంటే అద్భుతమైనటువంటి అన్ని సుఖాలతో ఆనందాలతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతాడు అని మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.